అందరికీ నమస్కారం. మన చుట్టూ ఉండే ఎన్నో పండ్లల్లో కొన్నింటి గురించి మనకు పెద్దగా తెలీదు, కానీ వాటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అమోఘం. అలాంటి ఒక సూపర్ ఫ్రూట్ గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదే మల్బెర్రీ. పేరుకు చిన్న పండే కాని చేసే మేలు మాత్రం చాలా పెద్దది. అవును, చూడటానికి ఇంత చిన్నగా కనిపించే ఈ పండులో ఎంత శక్తి దాగి ఉందో తెలుసా? రక్తహీనత నుంచి మొదలుపెట్టి గుండె ఆరోగ్యం వరకు, జీర్ణక్రియ నుంచి చర్మ సౌందర్యం వరకు ఇది మన శరీరానికి ఎలా ఒక కవచంలా పనిచేస్తుందో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. సరే, అసలు విషయంలోకి వెళ్లే ముందుగా ఈ మల్బెర్రీ పండు గురించి కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకుందాం. మల్బెర్రీ ఇవే చెట్లకు కాస్తాయి. రుచి గురించి చెప్పాలంటే కొంచెం తీపి, కొంచెం పులుపు కలిసి భలే ఉంటుంది. ముఖ్యంగా పల్లెటూరుల్లో పెరిగిన వాళ్లకి ఈ పళ్ళు బాగా తెలిసే ఉంటాయి. వీటిలో మళ్లీ ప్రధానంగా 3 రకాలున్నాయి: తెలుపు, ఎరుపు, ఇంకా నలుపు రంగు మల్బెర్రీలు. మరి ఈ పండుని సూపర్ ఫ్రూట్ అని ఎందుకంటున్నామంటే కారణం దానిలో దాగి ఉన్న పోషకాలే. ఇది అచ్చంగా ఒక పోషకాల ఘనీ లాంటిదనమాట. చూడండి, మన శరీరానికి కావలసిన ఎన్ని ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉన్నాయో. విటమిన్ సి ఉంది. ఇది మన ఇమ్యూనిటీని, అంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఐరన్, రక్తం తక్కువగా ఉందని బాధపడేవాళ్లకి ఇది చాలా అవసరం. ఫైబర్ ఏమో జీర్ణ వ్యవస్థను క్లీన్గా ఉంచుతుంది. ఇక యాంటీఆక్సిడెంట్లు, ఇవి మన శరీర కణాలను డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతాయి. ఇవన్నీ ఒకే పండులో దొరకడం గ్రేట్ కదా. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మల్బెర్రీ పండ్ల వల్ల మన ఆరోగ్యానికి కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఇవి 5 వరాల్లాంటివి. మొదటిది చాలా చాలా ముఖ్యమైన ప్రయోజనం: రక్తహీనతను తగ్గించడం. ఎలాగంటే ఈ మల్బెర్రీలలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో హీమోగ్లోబిన్ లెవెల్స్ను పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. సో ఎనీమియా సమస్యతో బాధపడేవాళ్లకు ఇదొక మంచి న్యాచురల్ రెమెడీ అనమాట. ఇక రెండవ ప్రయోజనం: ఇది మనందరి గుండెకు సంబంధించింది. ఇవి గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడమే కాదు, బ్లడ్ సర్క్యులేషన్ను కూడా ఇంప్రూవ్ చేస్తాయి. దీనివల్ల మన గుండె పనితీరు మరింత మెరుగుపడుతుంది. తరువాత మూడవది, ఇది ఈ రోజుల్లో చాలా సాధారణంగా మారిపోయిన ఒక సమస్యకు సంబంధించింది. అవును, డయాబెటిస్ కంట్రోల్. మల్బెర్రీలు బ్లడ్ షుగర్ను నియంత్రించడంలో సహాయపడతాయి. దీనికి కారణం వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం. అంటే ఇవి తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలో అమాంతం పెరిగిపోకుండా చూసుకుంటాయన్నమాట. ఇప్పుడు 4వ ప్రయోజనం వైపు వెళ్దాం. ఇది మన జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. జీర్ణక్రియకు మల్బెర్రీలు చాలా మంచివి. వీటిలో పీచు పదార్థం, అంటే ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం లాంటి సమస్యలు రాకుండా చూసుకుంటాయి. ఓవరాల్గా డైజెస్టివ్ సిస్టమ్ను హెల్దీగా ఉంచుతాయి. చివరగా 5వ ప్రయోజనం: ఇది మన అందానికి సంబంధించినది. మల్బెర్రీలు కేవలం ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా మేలు చేస్తాయి. వీటిలో ఉండే పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్లు మన చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అలాగే జుట్టును కూడా బలంగా, ఆరోగ్యంగా మారుస్తాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సరే, మరి ఈ పండును మన డైట్లో ఎలా చేర్చుకోవాలి అనుకుంటున్నారా? చాలా సింపుల్. మల్బెర్రీలను తినడానికి చాలా మార్గాలున్నాయి. దొరికినప్పుడు తాజా పండ్లను అప్పటికప్పుడు తినేయొచ్చు, లేదా వాటితో మంచి జ్యూస్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఎండుద్రాక్షలా ఎండబెట్టుకుని డ్రై ఫ్రూట్గా కూడా తినొచ్చు. అంతేకాదు, బ్రెడ్ మీద రాసుకునేందుకు జామ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా రోజుకి కొద్దిగా తీసుకుంటే చాలు. అయితే ముగించే ముందు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఏదైనా సరే, అమృతం కూడా అతిగా తీసుకుంటే విషమవుతుంది. కాబట్టి వీటిని మితంగానే తినాలి. ఒకవేళ ఎవరికైనా అలర్జీలుంటే వీటికి దూరంగా ఉండటమే మంచిది. అన్నిటికన్నా ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవాళ్లు డైట్లో చేర్చుకునే ముందు ఒక్కసారి డాక్టర్ని సంప్రదించడం మర్చిపోవద్దు. కాబట్టి గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒక్కటే: చిన్న పండు, కాని దాని ప్రయోజనాలు మాత్రం చాలా చాలా పెద్దవి. అదే మల్బెర్రీ స్పెషాలిటీ. మరి ఇంతటి అద్భుతమైన ఈ సూపర్ ఫ్రూట్ను మన ఆహారంలో చేర్చుకోవడం గురించి ఆలోచించవచ్చు కదా. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవడానికి ఇదొక చక్కటి, సహజమైన మార్గం.